అభ్యర్థులందరికీ నా నమస్కారం. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ సబ్జెక్ట్లో భాగంగా మనం చాప్టర్ 3 చెప్పుకుంటున్నాం. చాప్టర్ 3లో జీవ వైవిధ్యత బయోడైవర్సిటీలో భాగంగా నేషనల్ పార్క్స్ గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్లోని జాతీయ పార్కుల గురించి చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 3 జాతీయ పార్కులు ఉన్నాయి. జాతీయ ఉద్యానవనాలన్నా, జాతీయ పార్కులన్నా, నేషనల్ పార్క్స్ అన్నా కానీ ఒకటే. చూడండి, ఆ 3 చూడండి ఒకసారి. పాపికొండ నేషనల్ పార్క్, అలానే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, అలానే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. పాపికొండ నేషనల్ పార్క్ మనం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేర్చుకోవాలి. అలానే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఇక్కడ, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది ఈ ప్రాంతంలో ఉంది. సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఫస్ట్ పాపికొండ నేషనల్ పార్క్ గురించి తెలుసుకుందాం. చూడండి, పాపికొండ నేషనల్ పార్క్ దీని యొక్క విస్తీర్ణం ఎంత? 1012.86 చదరపు కిలోమీటర్లు. అలానే దీని యొక్క స్థాపన చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఉండేది. 1978లో 1978లో దీన్ని ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత 2008లో 2008వ సంవత్సరంలో నేషనల్ పార్క్గా, అంటే ఒక జాతీయ పార్కుగా ప్రకటించడం జరిగింది. ఓకే, సో ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉంటుంది ఇది ఈ పాపికొండ నేషనల్ పార్క్ అంటే, గతంలో మనకి డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ ముందు, అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు తూర్పు గోదావరి అలానే పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉండేది. ప్రస్తుతము అంటే ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయిపోయిన తర్వాత ప్రస్తుతము అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరు జిల్లాల మధ్యలో ఉంటుందన్నమాట ఇది. ఓకే, అలానే దీని యొక్క విశిష్టత చూడండి. పాపికొండ నేషనల్ పార్క్ యొక్క విశిష్టత ఏంటంటే, గోదావరి నది ఏదైతే ఉందో ఈ గోదావరి నది ఈ యొక్క నేషనల్ పార్క్ గుండానే ప్రవహిస్తుంది. అందమైన పాపికొండల పడవ ప్రయాణం అనేది ఈ గోదావరి నదిపై మనందరం కూడా చూస్తూనే ఉంటాం. సో ఈ నేషనల్ పార్క్ గుండానే సాగిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మరి తాజా అప్డేట్ ఏంటి దీని గురించి అంటే, ఇప్పుడు మనం పోలవరం నిర్మించుకుంటున్నాం కదా. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది, ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఈ నేషనల్ పార్కులోకి ఏమన్నా ముప్పు వస్తుందా అంటే, ఈ పార్కులో కొంత భాగం ఏదైతే ఉందో అది ముంపుకి గురయ్యే అవకాశం ఉంది. అలాగే అక్కడున్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోడు వ్యవసాయం కోసం అడవుల్ని నరికివేయడం కూడా ఒక ప్రధాన ముప్పుగా మారిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ మరి ఈ యొక్క నేషనల్ పార్కులో వృక్షజాలం ఏంటి, ఫ్లోరా. ఓకే, గోదావరి నదికి ఇరువైపులా, ఎందుకంటే ఇక్కడ గోదావరి నది పారుతూ ఉంటుంది మొత్తం కూడా, అటువైపు ఇటువైపు ఈ వృక్షజాలం కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో 3 రకాల అడవులు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఆ 3 రకాల అడవులు అంటే, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. ఈ అడవుల్లో చూడండి, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. ఈ అడవుల్లో అత్యంత విలువైన కలపనిచ్చే చెట్లు పెరుగుతూ ఉంటాయి. లైక్ ఏంటి అంటే అవి టేకు కానీ, అలానే వేగి, దీన్ని రోజ్ వుడ్ అంటాము, అలానే మద్ది చెట్టు అంటాం కదా అది కానీ, అలానే వెదురు చెట్లు బ్యాంబూ కానీ ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. చూసారా ఇవి చూడండి ఒకసారి. టేక్ అంటే మీ అందరికి కూడా తెలుసు, ఇలా ఉంటుంది, మీ అందరికి కూడా తెలుసు అది. సో అలానే వేగి, రోజ్ వుడ్ అంటారు, ఇది ఫర్నిచర్కి కళాఖండాలకు ఉపయోగిస్తారు. అలానే మద్ది చెట్టు, ఇది కలపకి అలానే వైద్యపరమైన ఉపయోగాలు ఉంటాయి మద్ది చెట్టు వల్ల. అలానే వెదురు మీ అందరికి కూడా తెలుసు. ఈ పాపికొండల్లో వెళ్తూ ఉంటుంటే ఎక్కువగా ఈ వెదురు చెట్లే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, గృహోపకరణాలు అలానే కాగితం తయారీకి ఈ బ్యాంబూ వృక్షాలు, వెదురు చెట్లు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, సో చూడండి తర్వాత నెక్స్ట్ పొడి ఆకురాల్చే అడవులు. తక్కువ వర్షపాతం ఉండే కొండవాలు ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ చింత చెట్లు కానీ, ఉసిరి చెట్లు కానీ, మర్రి చెట్లు కానీ, జిట్రేగి చెట్లు కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. మనందరూ కూడా తెలుసు జిట్రేగి అంటే ఏంటి చూద్దాం ఒకసారి. చూడండి, చింత చెట్టు మీ అందరూ కూడా తెలుసు, అలానే ఉసిరి చెట్టు, అలానే మర్రి చెట్టు, అలానే జిట్రేగి అంటే ఇదిగో ఇలా పుష్పాలు వస్తాయి. ఈ జిట్రేగి చెట్టు మరియు పువ్వులు అనేవి మనకి అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇవన్నమాట. నెక్స్ట్ ఇంకా పాక్షిక సతత హరిత అడవులు, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటాం. అంటే ఇక్కడ ఎక్కువ వర్షపాతం ఉంటుంది, తేమ ఉంటుంది, ఇలాంటి లోయ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవుల్ని పాక్షిక సతత హరిత అడవులు అంటాం. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా చాలా గ్రీన్గా ఉంటుంది. సో అలాంటి అడవులు ఇక్కడ ఉంటాయి. మామిడి చెట్లు, పనస చెట్లు, అలానే నేరేడు, ఇలాంటి వృక్షాలు, దట్టమైన పొదలు, భారీ తీగ జాతులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరి జంతుజాలం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? ఓకే, పాపికొండల నేషనల్ పార్కులో జంతుజాలం ఏ విధంగా ఉంటుందంటే, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. చూడండి, ఇక్కడ కనిపించే పాపికొండ నేషనల్ పార్కులో కనిపించే అత్యంత ప్రముఖమైన జంతువు ఏదంటే అడవి దొన్న. సో ఇండియన్ గౌర్ అంటాం. ఓకే, అచ్చమైన మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఇండియన్ గౌర్, ఇది నేర్చుకోండి. ఇది గోదావరి తీరంలో మందలుగా సంచరిస్తూ ఉంటాయి. ఇవన్నమాట, ఇలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా పెద్ద పుల్లి మనందరికి కూడా తెలుసు. ఓకే, బెంగాల్ టైగర్ కాదులేండి, పెద్ద పుల్లి టైగర్, అలానే చిరుతపుల్లి, అలానే ఈ ఈ ఇవన్నీ కూడా అటవీ ఆహార శృంఖలం అగ్రస్థానంలో ఉంటాయని మనకు తెలుసు. ఈ మాంసాహార జంతువులు ఇక్కడ స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాయి. అలానే క్షీరదాలు,
ఇక్కడ అడవి కుక్కలు కానీ, అలానే ఎలుగుబంట్లు, అలానే మచ్చల జింకలు, అలానే సాంబార్ జింకలు, అలానే మురిగే జింకలు అంటే బార్కింగ్ డీర్స్, అడవి పందులు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అలానే మరి ఇవన్నీ కూడా చూద్దాం, ఒకసారి చూద్దాం చూడండి. అడవి కుక్కలు అంటే ఇది ఇలా ఉంటాయి. అలానే ఎలుగుబంట్లు, మచ్చల జింకలు, అలానే సాంబార్కి, అలానే మురిగే జింక, అడవి పందులు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలానే నెక్స్ట్ మలబార్ జైంట్ స్క్వేరల్. మలబార్ జైంట్ స్క్వేరల్ మనం పశ్చిమ కనుమలలో ఉంటుందని మనం చెప్పుకున్నాం, గుర్తుందా? అలాంటివే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎత్తైన చెట్ల మీద జీవించే ఈ భారీ ఉడతలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలో ఒకటి. చూడండి ఒకసారి, మలబార్ జైంట్ స్క్వేరల్, ఎత్తైన చెట్లపై జీవించే భారీ ఉడతలు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. భారీ ఉడతలు రంగులు రంగుల్లో ఉంటాయి, ఎత్తైన చెట్ల మీద నివాసం, అలానే పొడవైన తోకుంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ రెండవది ఏంటంటే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. సెకండ్ అది ఎక్కడ ఉంటుంది? ఇది రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏ జిల్లాలో ఉంటుంది? ఫస్ట్ అది మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ జతపరచడము, మ్యాచ్ ది ఫాలోయింగ్స్ లో అడుగుతూ ఉంటాడు. ఇది వైఎస్ఆర్ కడపలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రామేశ్వరం ప్రాంతంలో ఉంటుంది. రామేశ్వరం ప్రాంతం అంటే నియర్ ప్రొద్దుటూరు. ఇక్కడ ప్రొద్దుటూరులు ఎవరైనా ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి. సో ప్రొద్దుటూరు సమీపంలో ఉంటుంది ఇది. సో విస్తీర్ణము కేవలం 2.4 చదరపు కిలోమీటర్లు. దీన్ని జాతీయ పార్కుగా ఎప్పుడు ప్రకటించారంటే 2005వ సంవత్సరంలో ప్రకటించారు. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే పెన్నా నది ఉత్తర తీరంలో ఇది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పెన్నా నది ఏదైతే ఉందో దాని యొక్క ఉత్తర తీరంలో ఉంటుంది. రాయలసీమలోని పొడి వాతావరణాన్ని అంటే ఒక ఎడారి వాతావరణాన్ని తట్టుకొని పెరిగే అనేక జీవజాతులకి ఇది ఆవాసం. మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం దీనికి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని పెట్టారు. మరి రామేశ్వరం అంటే సో అక్కడ ఉంది, ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి రామేశ్వరం నేషనల్ పార్క్ అని కూడా అంటున్నారు. ఫస్ట్ దీనికి అసలు రామేశ్వరం నేషనల్ పార్క్ కానీ ఉండేది. 2005లో దీన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్గా మార్చడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పెరిగే వృక్షజాలం ఏంటంటే చూడండి, ఇది ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులకి ప్రసిద్ధి. అంటే ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్. సో నేల ఎక్కువగా ఇసుకతో కూడి ఉంటుంది. అలానే జంతుజాలం, ఇక్కడ మచ్చల జింకలు ఉంటాయి. అలానే ముంగిసలు ఉన్నాయంటే పాములు కూడా ఉంటాయి. ఆటోమేటిక్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పాములు ఉంటాయో అక్కడ ముంగిసలు ఉంటాయి. సో రస్సెల్స్ వైపర్ లాంటి పాములు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే ఎడారి ప్రాంతం కాబట్టి కాస్త ఇట్లానే ఉంటుంది, వెట్టు ప్రాంతం కాబట్టి. చూడండి ఒకసారి, వృక్షజాలము, ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు, ఇసుక నేల, మొత్తం కూడా ఇసుక నేల ఇలా ఉంటుంది. అలానే జంతుజాలం, ప్రధాన జంతువులు ఇప్పుడే మనం చెప్పుకున్నాము, పాములు, అలానే ముంగిసలు, అలానే ఇక్కడ మచ్చల జింకలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మనం మూడవది చెప్పుకుందాము, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. సో జిల్లాలు చూడండి ఒకసారి, పూర్వం ఇది చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించి ఉండేది. అయితే ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప లైట్గా కలుస్తుంది. సో కాబట్టి ఈ జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. అయితే సుమారు 353 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అయితే 1989లో దీన్ని నేషనల్ పార్క్గా ప్రకటించబడింది, 1989లో. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇది శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లో ఇది అంతర్భాగం. మనం చెప్పుకున్నాం కదా బయోస్పియర్లో మనకి కోర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కోర్ ప్రాంతం ఈక్వల్ టు, చూడండి ఇది మొత్తం బయోస్పియర్ రిజర్వ్. ఇది ఈ కోర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కోర్ ప్రాంతం ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాం మనం, నేషనల్ పార్క్ అని చెప్పుకున్నామా లేదా, ఇదనమాట. అంటే ఇది మొత్తం కూడా శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అనుకుంటే ఇందులో కోర్ ఏరియా ఏదైతే ఉందో అది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనమాట. ఓకే. దీని యొక్క ముఖ్య లక్షణాలు, తలకోన ఉంది మనకి, ఇక్కడ వాటర్ ఫాల్స్, అలానే గుండాల కోన, ఇలాంటి అందమైన జలపాతాలు ఇక్కడే ఉన్నాయన్నమాట. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ వృక్షజాలం ఏ విధంగా ఉంటుందంటే మనందరికి కూడా తెలుసు, ప్రపంచంలో మరెక్కడా కూడా దొరకని అత్యంత అరుదైన మరియు విలువైన ఎర్రచందనం, రెడ్ శాండర్స్, ఇది IUCN రెడ్ లిస్ట్ లో ఉంది. ఇది మనం తర్వాత చెప్పుకుంటాం, అంతరించిపోయే దశలో ఉంది ఇది ఎర్రచందనం. ఈ వృక్షాలకి ఈ అడవులు ప్రసిద్ధి. అలానే చందనం ఉంది, అలానే వెదురు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఎర్రచందనం వేరు, అలానే చందనం వేరు. ఓకే. నెక్స్ట్ జంతుజాలం, ఇక్కడ చిరుత పులులు కానీ, అడవి కుక్కలు, అలానే స్లాత్ బేర్, అలానే మచ్చల జింక, 4 కొమ్ముల దుప్పి. చూడండి ఇక్కడ పదే ఎగ్జామ్లో అడిగేది మిమ్మల్ని చెప్తున్నాను, అరుదైన గోల్డెన్ గెక్కో అంటే బంగారు రంగుల గల బల్లి, అలానే స్లెండర్ లోరీస్. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు స్లెండర్ లోరీస్, అలానే అరుదైన గోల్డెన్ గెక్కో. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చూడండి, ఇది ఎర్రచందనము, రెడ్ శాండర్స్ అంటారు. ప్రపంచంలో మరెక్కడా కూడా దొరకని అత్యంత అరుదైన మరియు విలువైన వృక్షాలలో ఎర్రచందనం ఉంటుంది. మనం పుష్ప సినిమాలో చూసాం. పుష్ప 2లో ఎర్రచందనానికి చందనానికి తేడా కూడా మనం చూసాం కదా, ఒక సన్నివేశంలో చూపిస్తాడు. ఇదేమో ఎర్రచందనం, ఇదేమో శాండిల్వుడ్. చందనం కూడా ఇక్కడ పెరుగుతుంది. చందనం, ఇదిగో చూడండి, చందనం కొంచెం లైట్గా తెల్లగా ఉంటుంది, ఇదేమో చాలా ఎర్రగా ఉంటుంది. రెండు కూడా చూస్తే ఏంటంటే ఒకేలాగా కనిపించినప్పటికీ కూడా ఇది చాలా రెడ్గా ఉంటుంది. అలానే వెదురు, బ్యాంబూ కూడా ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ రెండింటికి గల తేడా
మనం కోసి చూస్తే రెడ్ శాండర్స్ ఇదిగో ఈ విధంగా చాలా ఎర్రగా కనిపిస్తుంది. అలానే రెడ్ శాండర్స్ అనేది, అలానే శాండల్వుడ్ సో ఈ విధంగా ఉంటుందన్నమాట కోసి చూస్తే. అలానే వెదురు మీ అందరికి కూడా తెలుసు. ఇదనమాట. ఓకే. ఎర్ర చందనానికి చందనానికి గల తేడా చూడండి ఒకసారి. అలానే నెక్స్ట్ జంతుజాలం. జంతుజాలం మనం చెప్పుకున్నాం కదా. చిరుతపుల్లి, అలానే అడవి కుక్కలు, అలానే స్లాత్ బేర్, ఓకే. అలానే మచ్చల జింకలు, అలానే 4 కొమ్ముల దుప్పి, అలానే చూడండి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా బంగారు రంగుల గల బల్లి, అలానే స్లెండర్ లోరీస్ ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇది నైట్ పూట చూస్తే చాలా భయంకరంగా ఉంటుందని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇదనమాట. సో మనం ఇప్పుడు ఈ క్లాస్లో 3 జాతీయ పార్కుల గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో గల నేషనల్ పార్క్స్. దీనికి సంబంధించిన మనకి నోట్స్ కూడా వెంటనే పెట్టడం జరుగుతుంది ఇకపై. మొత్తం కూడా చూడండి ఏ క్లాస్కి సంబంధించిన ఆ క్లాస్ నోట్స్ పీడిఎఫ్ అనేది ఆ యొక్క క్లాస్తో పాటు వెంటనే పెట్టడం జరుగుతుంది. ఒకసారి మనం నోట్స్ పీడిఎఫ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఇప్పుడు మనం క్లాస్లో ఏదైతే చెప్పుకున్నామో ఆంధ్రప్రదేశ్లోని జాతీయ పార్కుల గురించి ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము 3 జాతీయ ఉద్యానవనాలు. సో పాపికొండలు, రాజీవ్ గాంధీ, శ్రీ వెంకటేశ్వర. దీనికి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది విత్ ఇమేజెస్తో సహా. ఒక్కసారి పాఠం విన్న తర్వాత సో ఈ మొత్తం పీడిఎఫ్ చదువుకుంటే మొత్తం కూడా ఒక క్లారిటీ వస్తుంది. చూడండి మొత్తం కూడా విత్ ఇమేజెస్ తోటి మీకు క్లాస్లో ఏదైతే చెప్పానో సో అదే ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.